వంటి శాంతయ్యన్న గారికి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి జాగ్రత్తగా వాక్యాన్ని విని నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. హలో. 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 ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలనైనా. గడిచిన ఆదివార దినము నుంచి ఈ ఆదివార దినం వరకు మమ్మల్నందరినీ సజీవ లెక్కలో ఉంచినైనా, మీ పాద సన్నిధికి మమ్మల్నందరినీ చేర్చి, మీ మహాజ్ఞానానికి వారసులం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా, ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి మీ సన్నిధానంలో నిలవబెట్టారు నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. నాయన, నేను కొన్ని మాటలు మీ పిల్లలకు మీ మాటలు నాయన వివరింపచేయుచుండగా నాయన, నాకు సమయోచిత జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వింటున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును దయచేయమని వేడుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపాల్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దేవాతి దేవునికి కూడా మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, నేడు క్రైస్తవులను సంఘాలలోనికి దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు. నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని క్రీస్తు సంఘములోనికి దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సమాజంలో నేడున్న క్రైస్తవ జనాభాను లెక్కపూర్వకంగా మనము చూసుకుంటే సుమారు 400 కోట్ల మంది జనాభా ఉన్నారు. 400 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కేవలం వీళ్ళు లెక్కల్లో ఉన్నంత వారు. లెక్కల్లో అంటే జనాభా లెక్కల్లో బీసీసీ. బీసీసీ అంటే క్రిస్టియన్. క్రిస్టియన్‌గా పిలువబడుతున్నవారు. అంటే ఇంక పిలువబడని వారు క్రిస్టియన్‌గా అంటే వాళ్ళ పేర్లు లేని వారు ఇంక దాదాపు అంటే మాక్సిమము 80%, 90% క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు. మరి ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరందరూ మరి నిజంగా ఎందుకు వస్తున్నారు దేవుని సన్నిధానానికి? ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? అన్న సంగతి ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. క్రైస్తవులకు అర్థం కాలేదు. ఎందుకు దేవుడు పిలుచుకుంటున్నాడు? ఈరోజు ఇప్పుడు మనం గురించి ఆలోచించినట్టయితే బయట క్రైస్తవుల గురించి వదిలిపెట్టుకుందాం. మన గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనమే ఉన్నాం కాబట్టి మన గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడికొచ్చామంటే ఎన్నో సంఘాలను చూసాము. ఎన్నో సంఘాలను చూసి అక్కడి నుంచి ఆ సంఘాలలో మంచిగా మనకు సరైన వాక్యము లేదు, సరైన విధానం లేదు అనేసి అక్కడి నుంచి ఇక్కడికొచ్చాము. ఇక్కడ మనకేముందని వచ్చాము? సత్యమైన వాక్యం ఉందని వచ్చాము. ఇక్కడికొచ్చిన వాక్యం వచ్చిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకుంటున్న మనం కూడా ఈరోజు మనల్ని కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాము. మనమందరం కూడా జస్ట్ ప్రశ్నార్థకంగా వస్తున్నాం. ఎందుకొస్తున్నామో అర్థం కావట్లేదు. మనం ఎందుకు ఎళ్ళిపోతున్నామో అర్థం అవుతలేదు. ఈరోజు సంఘాలకు ఆదివారం మాత్రమే కనిపిస్తాము. మళ్ళా తర్వాత మనము కనిపించము. మరి క్రైస్తవుడు దేవుడు పిలుచుకున్నది ఇందుకోసమేనా? జస్ట్ ఆదివారం కలుసుకోవటానికి పిలుచుకున్నాడా? లేకపోతే దేనికోసం పిలుచుకున్నాడు? అసలు ఎప్పటినుంచి పిలుచుకున్నాడు? దేవుడు ఈరోజు మనల్ని జస్ట్ ఇప్పుడు నిన్న ఇద్దరిని మన సంఘంలోనికి చేర్చాము. ఎవరిని? కొత్తగా
విశ్వ లావణ్యను. వాళ్ళని దేవుడు పిలుసుకున్నాడు సంఘములోకి. మరి ఎందుకు పిలుసుకున్నాడు? మరి ఈ నిన్నటి దినం నుంచి పిలుసుకున్నాడా? లేకపోతే వాళ్ళని ఎప్పటినుంచో ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడా? అని మనం ఒక్కొక్కటిగా మనము బైబిల్‌లోకెళ్ళి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈరోజు వారినే కాదు, ఈరోజు మనమంతా సంఘములోనికి చేరాము. సంఘములోకి మనందరిని పిలుచుకున్నాడు. పిలుసుకున్న మనందరినీ దేవుడు ఎప్పుడు పిలుసుకున్నాడు? ఎప్పటి నుంచి ఆయన ఆలోచన అని మనం ఆలోచించినట్టయితే ప్రియమైన దేవుని పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 వచనము, 29, 30 వచనాలు చూసుకుందాం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకు ప్రతిదీ జరుగుతున్నాయంటే, ఈరోజు ఆరోగ్యవంతులుగా మనం ఇక్కడికి వచ్చామంటే, ఆరోగ్యవంతులుగా ఇక్కడ కూర్చున్నామంటే ఎవరి కృప? దేవుని కృప ఉంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యవంతులుగా వచ్చి కూర్చున్నావు, సంఘంలోనికి వచ్చావు. అది ఎలుగాలి. చదవను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించుకొనెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించుకొనునో వానిని పిలిచెను. ఎవరిని? ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఎలా పిలిచాడు దేవుడు? దేవుడు ఎలా పిలిచాడండి? దేవుడే వచ్చి ఏమైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఏమైనా పిలిచాడా? ఎలా పిలిచాడు దేవుడు? ఎలా పిలిచాడండి? వాక్యం ద్వారా. చూడండి, వాక్యం ద్వారా. వాక్యం అంటే ఎవరు? వాక్యమే దేవుడు కదా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము ద్వారా ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పిలిచాడు. ఈరోజు కూడా మనలందరినీ కూడా వాక్యం ద్వారానే ఇక్కడికి చేరాము. వాక్యం ద్వారా ఈరోజు మనలందరినీ పిలిచారు. వాక్యం ద్వారా ఇక్కడికి వచ్చాము. వచ్చిన మనం ఎందుకు వచ్చాము? ఈరోజు రావటానికి కారణం ఏంటి? ఇప్పుడు రోజు మనము వచ్చామనుకోండి, ఇప్పుడు ఈరోజు హిందువులు ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు కదా, వారు కూడా రోజు ప్రతి ఉదయాన్నే లేచి గుడికి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, పూజ చేసుకుంటారు, వస్తారు. ఇంకా ముస్లిం సహోదరులు వాళ్ళు నమాజ్కి వెళ్తారు, నమాజ్ చేసుకొని వస్తారు. మనము చర్చికి వెళ్తాము, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాము, వస్తాము. దీనికోసం ఈరోజు అదే అయిపోయింది, ఆచారం అయిపోయింది. ఈరోజు సమాజంలో ప్రతి వారు చూసినట్టయితే ఆదివారము వచ్చాము కదా, వెళ్తున్నాము కదా అన్నట్టుగానే కనిపిస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము దేనికి వచ్చాము? రావటానికి కారణం ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. వచ్చామా వెళ్ళిపోయినామంటే ఉపయోగం లేదు కదా. ఈరోజు మనము వచ్చామంటే దానికి ఉపయోగం ఉండాలి కదా. ఈరోజు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ మనం టైం ఎంత వేస్ట్ చేస్తున్నాము? ఈరోజు మార్నింగ్ రావాలంటే మనం పొద్దున్నే 6 గంటలకు లేయాలి, ఇల్లంతా శుభ్రం చేసుకొని త్వరగా రెడీ ఇక్కడికి ఇంత ప్రయాసపడి వస్తున్నాము. ప్రయాసపడి వచ్చి మరి ఇక్కడికి వచ్చి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏమి నేర్చుకొని ఏమి చేయుచున్నాము?
మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాం. ప్రయాసపడి ఉద్యోగానికి వెళ్తున్నాం. ఉద్యోగం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే మనకి ఏం దొరుకుతుంది? ఉద్యోగంకి వెళ్తే ఏం దొరుకుతుందండి? జీతం వస్తుంది గదా! మరి నువ్వు చర్చికొస్తే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? ఆలోచించుకున్నామా మనకెప్పుడైనా? మనం ఇక్కడికి ఎందుకొస్తున్నాము? సరే. మనకు అందరిలో ఆలోచన ఏందంటే, నేను పరలోకానికి వెళ్ళాలి అనే వస్తాం గదా! ఇప్పుడు అందరం మన మనసులో ఉండేదంతా ఏంటి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అని మనం వస్తున్నాము. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఊరికే చర్చికొచ్చి ఎళ్ళిపోతే పరలోకం వస్తదా? పరలోకం వస్తదా అండి? మరి మనము పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము నేను గుండెల మీద చేసుకొని, ఇగో పౌలు గారు అన్నట్టుగా నేను మంచి పోరాటం పోరాడి తిని, నా కొరకు జీవ కిరీటం ఉన్నదనేసి పౌలు గారు ఆయన బల్లగుద్ది చెప్పాడు గదా! ఈరోజు మనం చెప్పగలుగుతామా? ఆలోచించండి. ఈరోజు మనం అలా చెప్పగలుగుతామా? ఎంతమంది చెప్పగలుగుతాం? నేను గూడా చెప్పలేనండి. పరలోకం వెళ్తామా అనేది గ్యారంటీ లేదు మనకి. ఎందుకు గ్యారంటీ లేదు? ఎందుకు గ్యారంటీ‌గా చెప్పలేకపోతున్నాము అంటే, దానికి తగినట్టుగా మనము చెయ్యటం లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు మనం పిలుచుకోవడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడు మన వాక్యం ద్వారా ఎవరిని పిలుచుకున్నాడో మనం చూసినట్టయితే, ఇప్పుడు యోహాను గారిని గూడా ఎలా పిలుచుకున్నాడు ఆయనను? చూద్దామా? లూకా గారు రాసిన సువార్త 3 అధ్యాయము మొదటి వచనము, రెండో వచనం చూడండి. ఆ! 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 రెండో వచనం చదివేసేయండి. హ్మ్. ఆ! హ్మ్. యోహాను గారిని ఎలా పిలుచుకున్నాడంట? దేవుని వాక్యము యోహాను గారి దగ్గరికి వెళ్ళింది. మరి యోహాను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను గారు ఆ వాక్యాన్ని కూడా పిలుచుకున్నాడు. మరి యోహాను గారు ఏం చేశాడండి? యోహాను గారు ఏం చేశాడు? పిలిచిన వారు ఏం చేస్తున్నారో మనం ఆలోచించాలి. ఈరోజు పిలువబడిన వారు మనం కూడా పిలువబడ్డాం గదా! చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచిన వారిని మనం. చీకటిలో ఉన్నాము. చీకటి బ్రతుకులో ఉన్నాము. పాపమనే అంధకార బ్రతుకులో ఉన్నాము. పాపమనే అంధకార బ్రతుకులో ఉన్న మనల్ని ఏం చేశాడంటే పరు క్రీస్తులోనికి, వెలుగులోనికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న మనల్ని మనం ఏం చేయాలి? యోహాను గారు ఏం చేశారు? ఆయన బ్రతికినంత కాలం ఏం చేశారండి? త్రోవను సరళం చేయుటకు నేను వచ్చాను అంటాడు. యేసుక్రీస్తును ముందుగా ప్రకటించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి వచ్చాడు కదా! అయితే మనము ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనల్ని గూడా పిలుచుకున్నాడు. ఈరోజు పిలుచుకున్న తర్వాత నిన్ను ఎలా ఉండమన్నాడు? ఇప్పుడు పిలుచుకున్నప్పుడు మనము క్రీస్తులోనికి రాకమునుపు మనం ఎలా ఉన్నాము? మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము? మన బ్రతుకులు ఏమైనా మారాయా? మన బ్రతుకులు ఏమైనా మారాయా? వేరేమైనా అయ్యాయా? ఏమంటున్నాడు? చూడండి అదే వచనం చూడండి మనము అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 40 వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 40 వచనం చదవండి. ఆ! ఇప్పుడు ఈళ్ళని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడిన వారు, క్రైస్తవులుగా ఏర్పరచబడిన వారు, మొదటి సంఘంలో చేర్చబడిన వారు.
ఎవరు? పౌలు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు మొదటిగా? 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మంది పిలువబడ్డారు. ఎవరు? వాక్యంతో పిలువబడ్డారు. పిలువబడ్డాక వాళ్ళంతా ఏమైపోయారు? రక్షణలోకి వచ్చారు. దేవుని సంఘములోనికి చేర్చబడిన వారికి చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మనం ఆలోచించినట్టయితే, మీరు మూర్ఖులు. ఎవరు? ఎవరు మూర్ఖులు? ఎవరండి మూర్ఖులు? దేవుని ఎరుగని వారు, రక్షణలోనికి రాని వారందరూ కూడా, నీ తల్లి గాని, నీ తమ్ముడు గాని, నీ అన్న గాని, నీ ఎవ్వరైనా కూడా రక్షణలోనికి రాని వారందరూ దేనితో ఏమని చెప్తున్నాడు? మూర్ఖులు. వారు మూర్ఖులు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై వేరై ఏమంటున్నాడు? వేరై రక్షణ పొందుడి అంటున్నాడు. రక్షణ పొందురని వారికి హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. మనమేమో ఈరోజు వాక్యాన్ని నేర్చుకున్నా, వాక్యాన్ని విన్నా, ఇంత గొప్ప వాక్యంలో మనం బ్రతుకుతున్నా, కానీ నువ్వు అన్నీ మళ్ళీ యథాపడగా ఇప్పుడు మనము ప్రత్యేకపరచబడిన వారమని కనిపిస్తున్నాం గదా! ప్రత్యేకపరచబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ఇప్పుడు నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను చూసి ఎవరు ఎక్కడికి మళ్ళీ నిన్ను చూసి ఇంకొక రక్షణలోకి రావాలి అంటే నువ్వు ఏం ఏం చేయాలి? ఈరోజు ప్రత్యేకపరచబడిన వారు కొంతమంది కనిపిస్తా ఉంటారు. ఎవరు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఆయన లోకానికి శకపురుషుడిగా ప్రపంచం ప్రకటించిందంటే, ఒక యుగ పురుషుడిగా ప్రపంచం ప్రకటించిందంటే, మరి ఏం చూశారు ఆయనని? లోకములో ఉన్నట్టుగా ఆయనగిన బ్రతికింటే, ఒక శకపురుషుడుగా, ఒక యుగ పురుషుడిగా ప్రపంచానికి ఏకైక ఒక్కడినిగా ఎందుకు ప్రకటిస్తారు? అందరి లెక్క ఆయన బ్రతికాడా? చెప్పండి. యేసుక్రీస్తు వారు అందరి లెక్క బ్రతికాడా? లేకపోతే ఆయన ప్రత్యేకంగా బ్రతికాడా? చెప్పండి. ప్రత్యేకంగానే బతికాడు కదా! వేరయ్యాడు కదా ఆయన. ఆయన వేరయ్యాడు కాబట్టే ఆయన మరలా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వారు కూడా ఎలా అన్నారు? వేరయ్యారు. వేరయ్యారు కాబట్టే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఏమని మాట్లాడుకున్నారు? భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని మాట్లాడతారు వాళ్ళ గురించి. అంటే వాళ్ళు భూమిని తలక్రిందులు చేయువారా? అంటే వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. మొదటి తరములో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు అనుకోండి. ఆయనను ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చూస్తున్నారు? అందరి లెక్క ఆలోచించలేదు కదా ఆయన. అందరి లెక్క ఆలోచించలేదు. ఆయన ప్రత్యేకంగా ఒక సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, సమాజాన్ని నేను ఏదో కాపాడాలి అని ఆలోచించాడు కాబట్టే ఆయనని ఈరోజు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవుడు అంటే ఏంటి? ప్రత్యేకత అండి. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకత. అంటే వేరు కావాలి. వీళ్ళు మూర్ఖమైన ఈ తరము వారికి వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలి. అంటే ప్రత్యేక కనిపించాలి. మనలో ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తుందండి? ఉదయం లేచిన నుంచి మనకు ప్రత్యేకత అసలు ఎక్కడైనా కనిపిస్తుందంటే ఎక్కడ కూడా కనిపించదు. అందరి లెక్క మనము డబ్బు కోసం ప్రయాసపడిపోతున్నాము. అందరి లెక్కనే మనము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కోసం పరితపించిపోతున్నామే తప్ప వీటిని విసర్జించట్లేదు మనము. ఎప్పుడైతే వీటిని మనము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడుగా వేరుగా కనిపిస్తాము. ఇంకా మనల్ని ఈరోజు మనకి కొన్ని సంవత్సరాల క్రితమో ఏదో ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాల నుంచి దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటే అది కాదు. మరి మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు? అసలు దేవుని సంకల్పంలో మనం ఉన్నామా? దేవుని సంకల్పంలో ఉన్నామా? లేకపోతే మొన్న మనం వచ్చామంటే
దేవుడి సంకల్పములో ఎప్పుడో ఉన్న వాళ్ళము. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమించండి, జగత్తు పునాది ఏర్పరచబడక మునిపే, అసలు ఈ సృష్టి అంతా రవంత కాక మునిపే మనము దేవునిలో ఉండాలనుకొని ఏర్పరచుకున్నాం. ఏర్పరచుకున్న దేవుడు మనల్ని కాకపోతే ఏమైపోయినా మనము ఈరోజు వివిధ తంత్రాలతోటి, అపవాది తంత్రాలతోటి మాయల్లో పడిపోయి మనము దేవుని ఎరగక ఉంటున్నాము. ఎరగని వారిని కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నిజంగా విశ్వవేళను చూసినట్టయితే నేను సరితమ్మను చాలాసార్లు అడిగాను, ఏంటమ్మా మీరిద్దరు అమ్మాయిలిద్దరు ఇలా వచ్చారు, మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీ తమ్ముళ్ళు కానీ అసలు ఈ వాక్యాన్ని తెలుసుకోరా, మరి దేవుణ్ణి పాటించారంటే, లేదన్నా వాళ్ళు అస్సలు దేవుడు అంటేనే వాళ్ళకు పడదన్నా, వాళ్ళ దేవుడు అంటేనే ఇష్టపడరన్నా అని చెప్పింది. దేవుడు అంటే అస్సలు వాళ్ళకి ఇష్టం అనేదే ఉండదు. దేవుని గురించి అసలు ఆలోచించరు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాం, విశ్వ పెళ్ళికి వెళ్తే అక్కడ చూస్తే అసలు భయంకరమైన పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎలా ఏర్పరచుకుంటున్నాడు? ఏదో ఒక ఆయన తలంపులో ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని ఆయన ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఎలాగైనా రక్షించుకుంటున్నాడు, సంఘంలోనికి చేర్చుకుంటున్నాడు. అసలు ఆయన మనము విశ్వాన్ని చూసినట్టయితే ఆయన అసలు నేనైతే చనిపోతాడు అనుకున్న ప్రేమ దేవుని పిల్లలు. అసలు బ్రతుకుతాడో అంటే మొత్తం పగిలిపోయింది, ఇలా మొత్తం తలంతా పగిలిపోయింది, ఎక్కడో పడిపోయి ఉన్నాడు. అసలు ఆల్రెడీ అక్కడ కొన ఊపిరితోటేమో ఉన్నట్టున్నాడు. కొన ఊపిరిలో ఉన్న వాణ్ణి కూడా దేవుడు బ్రతికించుకొని నిలవబెట్టుకొని తన సంఘములోనికి చేర్చుకున్నాడంటే ప్రియమైన దేవుని పిల్ల, మనము ఎందుకు అంతగానో దేవుడు ప్రయాసపడుతున్నాడు అంటే, దేవునికి ఇంకా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడంటే దేవునికి మనం ఏదో చేయాలి. దేవుడికి మనం ఏదో చేయాలి. దేవుడు మనల్ని చూసి మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఆయన మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషి కోసం ఒకళ్ళు ఏదో వాళ్ళకు పరితపిస్తున్నట్టే వాళ్ళ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నట్టే కదా లెక్క. అంటే చివరి ప్రాణములో ప్రాణం పోతున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి బ్రతికించుకున్నాడంటే అతని దగ్గర నుంచి దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. ఇంకా మనము ఈ ఇర్మియా గారిని చూసినట్టయితే, ఇర్మియా గారి సందర్భం చూసినట్టయితే ఇక్కడ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పుచున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకొంటిని అంటున్నాడు. ఇక్కడ ఇర్మియా సందర్భము. ఇంకా నా రియల్ లైఫ్ మీకు చెప్పగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, మా అమ్మ నేను గర్భంలో పడినప్పుడు మా అమ్మ నన్ను ఇష్టంతో కనలేదు. మా అమ్మ
నన్ను ఇష్టంతో కనలేదు. ఆమె నేను గర్భంలో పడంగాల్నే నన్ను అబార్షన్ చేపిచ్చేసేవాళ్ళని నన్ను అంటే భూమి మీదకి నేను రావద్దు అని ఆమె చాలా ప్రయత్నాలు చేసిందంట. ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే అన్ని ప్రయత్నాలు చేసిందంట ఆమె. కానీ నేను మాత్రం గర్భంలో నుంచి పోలేదు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు గర్భము పోకుండా ఉండటానికి ఎన్నో మందులు వాడే రోజుల్లో గర్భము పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా గూడా నేను గర్భప్రసవం అంటే అబార్షన్ కాలేదంట ప్రియమైన దేవుని పిల్లారు. ఎన్నో ప్రయత్నాలు చేసిందంట ఆమె. ఆమె చేయని ప్రయత్నమే లేదంటాను. ఇంక సర్లే తర్వాత నేను పుట్టిన తర్వాత మా నాన్న ఏం చేశాడు, నేను చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి చెత్తకుట్లో పడేద్దామని ఎత్తుకొని వెళ్ళిపోయాడంట మా నాన్న. చెత్తకుట్లో పడేద్దామని తీసుకెళ్ళి అంటే మొత్తం ఊరు బయట దిబ్బలుంటాయి గదా! అప్పుడు మొత్తం నీళ్లుంటాయి ఆటిల్లో. ఆటిల్లో పడేయటానికి దూరం పట్టుకెళ్తే ఎవరో చూసి మళ్ళీ ఎత్తుకొనొచ్చేసారంట. అంటే ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని సంకల్పములో అంటే గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నన్నెరిగాడు కాబట్టే ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద మా తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నన్ను నిలువబెట్టుకున్నాడు. అంటే మనల్ని ఎన్ని అంటే భూమి మీద మనల్ని ఎంతమంది ఎన్ని చేసుకుంటున్నా గూడా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. తనను తన చిత్తానుసారంగా బ్రతకాలని ఆయన దయా సంకల్పంలో ఏముంది? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా బ్రతకాలి. పరిశుద్ధంగా నువ్వు భూమి మీద అంటే ఈ లోకములో ఉన్న వారెలా ఉన్నారు? లోకంలో ఉన్న వారందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? అపవాది ఆధీనంలో ఉన్నాడు. వాడి మీ తండ్రియగు అపవాది దురాశలు నెరవేర్చుచున్నాడు అని అంటారు. అంటే వారెవరంట? వాళ్ళ తండ్రి ఎవరంట? అపవాది. ఇప్పుడు మనము ఈ లోకంలో మనం వేరయ్యాము. మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరండి? దేవుడు, పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడుగా ఉన్న మన తండ్రి మనల్ని ఏం చేయమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను ఎందుకంటే వేరు కదా! నేను పరిశుద్ధుని కదా! మీరు గూడా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా భూమి మీద బ్రతకాలని జగత్తు పునాది వేయక మునుపే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకా నా జీవితంలో ఇంకా ఎన్నంటే ఇంకొకసారి ఏమైందంటే, మా ఊర్లో అవి ఉంటాయి. అంటే పూర్వకాలంలో కొట్టాలుంటాయి. అంటే పూరి గుడిసెలుంటాయి. ఆ గుడిసెలలో ఇవి ధాన్యం దాసుకోవడానికి గరిసెలు లెక్కుంటాయన్నమాట. పెద్ద పెద్ద బానలుంటాయి. కుండలు. ఆ కుండలలో అంటే అవి అంటే పూరి గుడిసెలలో తెలుసు గదండీ! అప్పుడు ఎట్లా ఉంటది వాతావరణము. ఇక మా అమ్మ ఏం చేసిందంటే దాంట్లోకి దిగి అది క్లీన్ చేయరనేసి లోపట దింపేసింది. దింపేసరికి లోపట పెద్ద పాముంది. అంటే అక్కడ దింపినా గూడా నన్ను దేవుడు కాపాడుకుంటూను వచ్చేసాడు. అంటే ఒక పాముల ద్వారా గాని ప్రతి విషయంలో కూడా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకా నాకు అపెండిక్స్ ఆపరేషన్ గూడా జరిగింది. 24 గంటల్లో అపెండిక్స్ ఆపరేషన్ వచ్చిన వాడు 24 గంటల్లో చనిపోతాడు. కానీ నేను అప్పుడు మన పీటర్ వాళ్ళ ఊర్లో ఉంటున్నప్పుడు. ఒక్కడినే కంచిపల్లి అని ఒక ఊర్లో అంటే అక్కడ నాకు రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ నడిపించుకుంటూ అక్కడ ఉండేవాడిని. అక్కడ ఎవ్వరు లేరు. అంటే నేను మా ఆవిడనే ఉన్నాం. అక్కడ అంటే రాత్రి ఉదయము ఉదయం ఎప్పుడో 10 గంటలకు ఎప్పుడో స్టార్ట్ అయింది నొప్పి. అలానే రైస్ మిల్ నడిపిస్తూనే ఉన్నాను. సాయంత్రం 6 గంటల దాకా నడిపించాను. 6 గంటల తర్వాత ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి కడుపు నొస్తుందనేసి చిన్నగా మళ్ళీ ఒక థమ్స్ అప్ తెచ్చుకొని తాగేసి ఒక టాబ్లెట్ ఏసుకొని పడుకున్నాను. కానీ తగ్గట్లే. ఇక రాత్రి 11 అయ్యేసరికి ఫుల్లు ఎక్కువైపోయింది. భయంకరంగా నొప్పి ఎక్కువైపోయింది. అసలు ఇంగ ఆ ఏరియాలో రాత్రి పూట అంటే ఇంక ఏం ట్రావెలింగ్స్ ఏముండవు. ఇంక పక్కనోళ్ళు పోయి ఆటో అడిగినా గూడా వాళ్ళు "మేము రామన్నా ఈ టైంలో ముప్పులో" అనేసి వాళ్ళెవ్వరు గూడా రాలేదు. ఇంక భయంకరంగా అసలు చేతనైతలేదు. ఆ టైంలో మా మా ఆవిడోళ్ళ అమ్మ వచ్చిన్నది ఆ రోజు.
ఆ నొప్పికి తట్టుకోలేక ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇంకా నాకొకటే పరిష్కారం అనేసి ఆ టైంలో ముగ్గురము నేను మోకరించాను. మీరు గూడా మోకరించండి, ప్రార్థన చేయండి అనేసి ముగ్గురం మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రార్థన చేసుకున్న ఒక అర్ధగంట సేపట్లో నొప్పి రిలీఫ్ అయిపోయింది. నొప్పి రిలీఫ్ అయిపోయి పడుకున్నానింక. ఉదయాన్నే లేచేసరికి మళ్ళీ హ్యాపీగానే ఉంది. కానీ నేను మరలా ఎళ్ళిపోయి మళ్ళీ డ్యూటీకెళ్ళాను. మిల్లు ఫుల్లుగా రైస్ అంతా పట్టేవి ఉన్నాయి. ముందు రైస్ మిల్‌కెళ్ళిపోయాను. ఇంక మా ఆవిడ, మా అత్త మాత్రం ఊరుకుంటా లేదు. లేదు లేదు రాత్రి అంత భయంకరంగా వచ్చింది కదా నీకు నొప్పి అనేసి అప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళేమనంటే ఇమ్మీడియేట్‌లీ ఆపరేషన్ చేయకపోతే మనిషి చనిపోతారు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి విషయంలో గూడా దేవుడు నన్ను కాపాడుకుంటూనే వచ్చాడు. ఇంక నేను ఎన్ని వ్యాపారాలు చేసినా గూడా, ఆ వ్యాపారాలంటేనే గూడా ఈ కొన్ని బాగా సక్సెస్ డెవలప్ అయిపోతాను. బాగా సక్సెస్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పడగొట్టేస్తున్నాడు. ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నాడు. ఆ వ్యాపారాన్ని పడగొట్టేస్తున్నాడు. అంటే ఎక్కడికి పోయినా కూడా నన్ను నిలబడనిస్తాలేడు దేవుడు. చివరకు తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. అంటే దేవుడు మనల్ని నిలబెట్టుకుంటున్నాడంటే మనకు దేవుడికి మనము ఏదో మన మన అవసరత ఏదో ఉంది దేవుడికి. అది మనం గుర్తించాలి. మనకు అవసరత దేవునికి ఉంది కాబట్టే ఈరోజు మనల్ని ఎన్నుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచుకొని ఈరోజు ఒక ఎవరిని ఒక అపోస్తలుని ఏర్పరచుకున్నాడు. ఒక ఇర్మియా గారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఒక పేతురు గారిని గూడా ఆయన గూడా ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు వారిని గూడా మనం ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చింది ఎందుకొచ్చాడు? జస్ట్ ఆయన ఏమన్నా భూమి మీద ఏదైనా ఒక 33 సంవత్సరాలు ఏదన్నా ఆహ్, సి యాత్ర చేయటానికొచ్చాడా? జస్ట్ ఏదైనా షికారుకొచ్చాడా? ఆయన వచ్చిన విధానం ఎందుకొచ్చాడు? ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూసినట్టయితే లూకా రాసిన సువార్త 4 అధ్యాయము 43 వచనం చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు చెప్పండి. చదవండి. నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని వారితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పంపబడ్డాడంట? సువార్త ప్రకటించడానికి. మరి నన్ను క్రీస్తులోనికి వచ్చిన మనము ఎందుకొచ్చాము? ఎందుకొచ్చామండి? సువార్త ప్రకటించడానికి. మరి మనం సువార్త ప్రకటిస్తున్నామా? ఈరోజు సువార్త మనం ప్రకటిస్తున్నామా అండి? సువార్త మనం ప్రకటిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఎప్పుడో యేసుక్రీస్తు వారు మరల రెండవ రాకట్లో భూమి మీదకొచ్చేసేవాడు. సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడో వచ్చేసేవాడండి. ఇప్పుడు అందరం మనం ఎదురు చూస్తున్నది ఎవరు? మన పూర్వీకులందరూ ఎవరు? పరదేశంలో ఉన్న వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేనికోసం ఎదురు చూస్తున్నారండి? వాళ్ళు ఎప్పుడెప్పుడు పరలోకానికి వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నాడు. అలే కదా ప్రకటన గ్రంథంలో నాదా సత్యస్వరూపి ఎందాకయ్యా భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయుందువు అనేసి వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వాళ్ళు మేము భూమి మీద ఉన్నప్పుడు ఎంత చెప్పినా వాళ్ళు మారరు నాయనా. వాళ్ళు మారితే మేము ఇక్కడ ఎందుకు చనిపోతాము? మమ్మల్ని ఎందుకు చంపేస్తారు వాళ్ళు? అనేసి వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మనము ఇంత తెలుసుకున్నా సరే వేరే వాళ్ళకంటే బయటి వాళ్ళకంటే తెలియదు. బయటి వాళ్ళకు సరే సువార్త ప్రకటించాలనేది తెలియదు. తెలుసా? తెలియదా? చాలా మందికి ఎందుకంటే వాళ్ళ సంఘాల్లో కొంతమంది ఏందంటే బోధకుడే బోధించాలి. వినేవారు మాత్రం వచ్చి కూర్చొని ఎళ్ళిపోవాలి అని వాళ్ళ కొంతమందికి ఉంది. కానీ ఇక్కడ మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి నినాదం ఏంటి? ఆయన
అందరిని బోధకులుగా చేయాలనేదే ఆయన నినాదం. అందరూ ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా బోధకులు కావాలి. అదే కదా ఆయన సంకల్పం అదే కదా! జయశాలి గారిది ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఒక్కడే వాక్యం చెప్పాలనే సంకల్పమా? కాదు. ఆయన ఈరోజు అందరిని బోధకులుగా చేయాలి. అందరూ వెళ్లి సువార్తను ప్రకటించాలి. అదే గదా! ఇగో మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అందరికి చెప్పిన మాటే గదా అది. మరి మనం అందరము సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవారిగా ఉంటున్నామా? లేకపోతే గుడికి అంకితమయ్యే వారిగా ఉంటున్నామా? ఈ లోకానికి వేరే అంటే వేరెక్కడ అయిపోతున్నాము? వేరుగా ఎక్కడ కనిపిస్తున్నాము? గుడికి రమ్మంటే గూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆదివారం గుడికి రావటానికి కూడా ఈరోజు ఫోన్‌లు చేసి బతిమలాడుతున్నా గూడా వచ్చేవారు లేరు. మరి మనం ఎళ్లి సువార్తను ఎక్కడ ప్రకటిస్తాం? ఎందుకంటే మీరంతా రక్షించబడిన వారే గదా! పిలువబడిన వారే గదా! పిలువబడిన వారు ఇప్పుడెవరు యేసుక్రీస్తు వారు గూడా భూమి మీదకి తండ్రి పంపిస్తేనే వచ్చినవారు. తండ్రి పంపిస్తే వచ్చిన వారు కూడా ఆయన చెప్తున్న మాటేంటంటే, ఇగో నేను సువార్త ప్రకటించుటకే నేను ఈ లోకానికి వచ్చాను. మరి మనమెందుకొచ్చామంటే, మనము కూడా అందుకే వచ్చాము. తల్లి గర్భములో రూపింపబడక మునుపే మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తుమురానిది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనల్ని మళ్ళీ ప్రత్యేకపరిచాడు. లోకము నుంచి వేరై అన్నాడు. వేరైన మనం ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్‌గా మనము చేపను చూసినట్టయితే, చేప ఎలా ఉంటుంది? అది ఆ ఉప్పు నీరు ఎలా ఉంటుందంటే, కనీసం అది స్నానం చేయడానికి కూడా పనికిరావండి. తాగటానికి కాదు కదా! కనీసం స్నానం చేయటానికి కూడా పనికిరావు. మేము ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్‌కెళ్ళాము. బీచ్‌కెళ్తే ఆయన దాంట్లోకెళ్ళి స్నానం చేద్దామని అంటే లోపలికెళ్ళాము. లోపటికెళ్ళి కొద్దిసేపు అటు ఇటు ఈదులాడిన తర్వాత మొత్తం ఎలా ఉందంటే ఒళ్ళంతా ఉప్పుగానే ఉంటుంది. ఇంకా నాకు చేత కావట్లేదు. అసలు ఆ ఉప్పుతో భరించలేకపోతున్నా. మళ్ళీ నేను ట్రైన్‌లోకొచ్చి ట్రైన్‌లో బాత్రూమ్‌లో స్నానం చేసేసాను. అప్పుడు గాని మైండ్ రిలీఫ్ కాలేదు. అంత భయంకరంగా ఆ ఉప్పు నీటిలో జీవిస్తున్న చేప ఎలా ఉంటది తెలుసా? అదేమన్నా ఉప్పు అంటించుకుంటుందా? మురికి నీళ్ళలో ఉన్న చేప ఏమన్నా మురికి అంటించుకుంటదా? మరి మురికి అంటించుకోదు, ఉప్పు అంటించుకోదు. ఆ చేప జీవితాన్ని దాన్ని తింటాం గానీ, ఎందుకంటే అవి తింటే మనకు బాగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మంచి ప్రోటీన్స్ వస్తాయని మరి దాన్ని తింటాం గానీ, ఆ చేప జీవితాన్ని కూడా మనం ఎప్పుడు ఆలోచించడం. ఆ చేపను చూపిచ్చేసి నువ్వు గూడా ఈరోజు లోకములో ఉన్న వాడివి, లోకంలో ఉన్న వాడిని నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్న నీవు ఏం గావాలంటే, నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి నాయనా. నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలి. నువ్వు వెలుగైన నా ప్రియ కుమారుడు భూమి మీద ఎలా వెలుగుగా ఉన్నాడో, ఆయన ధరించుకున్న నీవు కూడా లోకానికి వెలుగుగా ఉండాలని ఈరోజు మనల్ని ఏర్పరచుకుంటే, మనమేమైపోయాము? వాళ్ళు ఈరోజు లోకంలో మూర్ఖులు ఎలాగైతే చేస్తున్నారో, మనం గూడా మన జీవితాలు అలానే ఉంటాయి. ఈరోజు ఏ ప్రత్యేకత ఉండదండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, ఆ అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు వాక్యాన్ని నేర్చుకున్న, ఎంబీటెక్ చేసుకున్న అమ్మాయి గూడా ఎలా ఆలోచిస్తదంటే, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి అందగాడు గావాలి. ఇలా ఆలోచిస్తదే కానీ, మంచి వాక్యంతో నేను చేసుకునే భర్త మంచి వాక్యములో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలనేసి ఈరోజు ఒక అమ్మాయి ఆలోచించట్లేదు, ఒక అబ్బాయి ఆలోచించట్లేదు. ఇంకా తల్లిదండ్రులు అంటావా? తల్లిదండ్రులు నా పిల్లలు ఇగో దేవుని పనిలో ఉండాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. గర్భఫలము ఎవరిచ్చు బహుమానము? దేవుడిచ్చు బహుమానమని మాత్రం చదువుకుంటాము. దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా చేయమన్నాడు? ఎలా చేయమన్నాడండి? ఒక డాక్టర్‌ని చేయమన్నాడా? లేకపోతే ఒక ఇంజినీర్‌ని చేయమన్నాడా? లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్‌ని చేయమన్నాడా? ఏం చేయమన్నాడండి? దేవుని గుంపుల పొదిలో బాణాలుగా చేయమన్నాడు.
మరి మన అంబుల పొదిలో బాణాలుగా ఎంతమందిని చేస్తున్నారండి? ఈరోజు జయశాలి గారు ఏంటి, మీరు 12 సంవత్సరాల పిల్లోడిని నా దగ్గరికి తీసుకురండి మీ పిల్లలను, నేను అంబుల పొదిలో బాణాల లెక్క నేను చేస్తానంటే ఒకప్పుడు తీసుకుపోయారు. కానీ అది అపవాది ప్లాన్‌లతో అది ఏమైపోయింది? ఫెయిల్యూర్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ నినాదం పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇగో మీ పిల్లల్ని, యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్ని, 20 సంవత్సరములు దాటిన వారిని తీసుకురండి. నా దగ్గరికి చేర్చండి. ఎందుకంటే మీ పిల్లల్ని నేను, మీరు దేవుడిచ్చిన గర్భఫలాన్ని నేను అంబుల పొదిలో బాణాలుగా నేను చేస్తానన్నప్పుడు మరి ఎంతమంది చేస్తున్నారండి? సరే, అలా కాకుండా మళ్ళీ ఆయన ఇంకేం అవకాశం ఇచ్చాడు? "అరే నాయన, మీరు మీ ఇండ్ల కాడనే కూర్చొని చదవండి. మీరు మంచిగా ఎగ్జామ్ రాయండి. పాస్ కాండి. దేవుని పనిని దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని నేర్చుకొని మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించండి" అంటే ఈరోజు ఆయన మీదనే తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఏముందండి? ఆయనకు డబ్బుల కోసము ఇవన్నీ చేస్తున్నాడు. జ్ఞానాన్ని నేర్పించే వాళ్ళకు కూడా ఇలాంటి అవమానాలు ప్రియమైన దేవుని పిల్లలు. వాక్యాన్ని నేర్చుకున్న మనమే మాట్లాడేది, బయటి వాళ్ళు కాదు. ఈరోజు వాక్యాన్ని ఇది మనము సత్యవాక్యాన్ని చేతబట్టుకున్నాను, సార్వత్రిక దేవుని సంఘములో నేను ఉన్నాను అని చెప్పేవారే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎక్కడండి లోకానికి వేరైతున్నాము? వేరుగా కనిపిస్తున్నామా? మన జీవితాలు ఎక్కడైనా వేరుగా కనిపిస్తున్నాయా? ప్రియమైన దేవుని పిల్లారా, మనము ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు అంటే బయట ఎక్కడ కూడా కనీసం ఇల్లులు కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదంటే నీ సత్ప్రవర్తన బాగలేదు. నీ ప్రవర్తన బాగలేదు. క్రైస్తవుడి ప్రవర్తన బాగలేదు. క్రైస్తవుల ప్రవర్తన బాగలేదు కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ పోయినా క్రైస్తవుడు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగు చూపించేవాడుగా ఉంటున్నారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవం మొట్టమొదటిగా వచ్చినప్పుడు వారంతా స్వీకరించారు కదా. ఎందుకు స్వీకరించారు అప్పుడు? అప్పుడు బానే ఉంది కదా. ఈరోజు క్రైస్తవులుగా ఎందుకు మారారంటే ఒకప్పుడు వాళ్ళు చేసిన సత్ప్రవర్తన అండి. ఒక మదర్ తెరీసా ఏం చేసిందామె? ఏం చేసిందండి? క్రీస్తుని నమ్మిన ఆమెనే కదా మదర్ తెరీసా. మరి ఆమె ప్రవర్తన ఏంది? ఈరోజు మదర్ తెరీసాని ఒక విగ్రహాలు పెట్టేసి ఆమెను తల్లిగా పూజిస్తున్నారంటే ఆమె చేసిన సత్ప్రవర్తన అండి. మనలో ఎందుకు మనం అదే క్రీస్తుని ధరించుకున్నాం, మనము ఎందుకు దేవుణ్ణి అలా చూపించలేకపోతున్నాము? మన జీవితాలు ఎందుకు అలా ఉండలేకపోతున్నాయి? మనము కూడా వాళ్ళ లెక్కన ఉంటే, ఓహో! ఇది కూడా క్రైస్తవం కూడా ఇదేమో. ఈరోజు పండగలు వచ్చినప్పుడు అంటే ప్రియమైన దేవుని పిల్లారా, భలే భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు పండగలు చేస్తున్నారు, హిందువులు పండగలు చేస్తున్నారు, మనం కూడా పండగలు చేస్తున్నాం. మనములు పండగలు చేసినప్పుడు మన పండగలు ఎలా ఉంటాయి? సేమ్ అలానే ఉంటాయి. ఎలాగైతే తాగి తందనలాడి డాన్సులేస్తారో, మనం కూడా తాగటము, తందనాడటం, డాన్సులేయటము. వాళ్ళు ఎలాగైతే తిని తాగి ఉంటారో, మనం కూడా అలానే తిని తాగుతున్నాం. వాళ్ళు ఉదయాన్నే ఎళ్లి గుడికెళ్తారు, మనం కూడా గుడికెళ్తాం. ఇది పండగ. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు? అంటే క్రైస్తవులంటే ఏమని వాళ్ళకి ప్రత్యేకత కనిపిస్తుందా? క్రైస్తవం మతం అయిపోయింది అప్పటికి. ఇప్పుడు పత్రికలు రాస్తున్నారు, ఎలా రాస్తుంటే క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ పండగని ఘనంగా చేశారు. అంటే ఈరోజు ఘనం అనేసరికి ఏమైపోయిందంటే మంచిగా అంటే ఒక ఇక డప్పులతోటి, ఊరేగింపులతోటి ఇలా చేస్తే ఘనం అనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కూడా అదే కదా. వివాహము ఘనమైనది అనేసరికి వివాహం ఘనంగా చేయాలని మొత్తం అంత డీజేలు పెట్టి ఘనంగా చేస్తున్నారు గాని, దేవుడికి ఘనము తెచ్చేగా, దేవుడికి మహిమ తెచ్చేగా ఈరోజు చెయ్యట్లేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో అన్న సంగతి మర్చిపోయారు. దేవుడు పిలిచిన సంగతి మర్చిపోయి ఈరోజు క్రైస్తవుడంటే నామకార్థ క్రైస్తవుడిగానే మారిపోయారు. రోజు అందరూ
ఎవ్వరు చూసినా కూడా ఈరోజు మన సంఘములోనే మనకే చాలా మంది అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము జోజి గారు, నేను ఎప్పుడు ఆలోచించేది ఏందంటే, మా దగ్గరికి 100 మంది రాకపోయినా పర్లేదు గానీ, వచ్చిన ఇద్దరి ముగ్గురినైనా వారిని పరిపూర్ణులుగా చేయాలన్నదే మా ఆలోచన అండి. వచ్చిన వారిని కరెక్ట్‌గా నిలబెట్టాలనేదే మా ఆలోచన. అందుకే మేము ఏదైనా చెప్పినా మా ఎట్లుంటాయంటే రఫ్‌గా ఉంటాయి. వాళ్ళని కొట్టినట్టుగా ఉంటాయి. మా మాటలు ఎవరికీ నచ్చవు. మా మాటలు ఎవరికీ నచ్చవు. వాళ్ళ కోపంగా అనిపిస్తా ఉంటాయి. వాళ్ళ కోపం అనిపించేసి చాలామంది ఎళ్ళిపోయే ఇప్పుడు మాకు ఒకప్పుడు 70 మందిగా ఉన్నది రీసెర్చ్ సెంటర్‌లోనే 70, 80 మంది ఉన్నారు. అక్కడ ఉప్పల్లో ఉన్నప్పుడు రీసెర్చ్ సెంటర్‌గా ఉన్నది. అప్పుడు 70, 80 మంది ఉన్నారు. 70, 80 మంది సంఘములో మేము గట్టిగా ఇలా ఉండాలి అన్నప్పుడు అందరూ ఎళ్ళిపోయారు. మిగిలింది 5 మందిమి. ఎవరు? ఎజ్రా, రాజేషు, నేను, బబులు, జోజి. అందరూ ఎళ్ళిపోయారు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఒకరే అంటారు కదా! మీరు నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగితేనే నిత్య జీవం అన్నప్పుడు, అక్కడున్న జనాభా అంతా ఏమి చేశారు? అయ్యో! ఇది ఎవరైనా చేయగలరా? అనేసి అక్కడున్న జనాభా అంతా ఎళ్ళిపోయారు. మిగతా 12 మందిని గూడా ఏం చేశారు? ఏమన్నారు ఆళ్ళను? నాయనా మీరన్నా ఉండండ్రా. మీరు పోతే కూడా నా కాడ ఎవరుండరు అని యేసుక్రీస్తు ఏమన్నా బతిమిలాడాడా? బతిమిలాడాడండి? బతిమిలాడలేదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెళ్ళండి. మీరు కూడా ఎళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎళ్ళిపోండి. అంటే అప్పుడు పేతురు గారు, అయ్యో! మేమెక్కడికెళ్ళాలి ప్రభువా? మీరే గదా నిత్య జీవం గలవారు. ఈమెన్ దేవుని పిల్లారా, ఎప్పుడైనా ఎవడైనా ఒక కుమారుడిని బైబిల్‌లో ఉంటది గదా! తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడంటే. అంటే మేము మిమ్మల్ని ఏదన్నా ఒక మాట అంటున్నామంటే అది మీ మంచి కోసమే అంటున్నామని గుర్తుపెట్టుకోండి. మీ మంచి కోసమే మిమ్మల్ని సరిచేయాలన్న ఉద్దేశంతోటే మిమ్మల్ని ఏం చేస్తున్నాం గానీ, ఇక్కడ మిమ్మల్ని ఎవరినైనా గానీ డబ్బులు ఇయ్యమని గానీ బ్రతిమలాడుతున్నామా? ఎవరినైనా అంటున్నామా? ఎవరైనా మీరేమన్నా ఇంత అమౌంట్ ఇవ్వండి. మీరింత అమౌంట్ ఇస్తేనే మీ చర్చికి రండి అని ఇక్కడ ఎవరినైనా అన్నామా అండి? ఎవరినైనా ఎప్పుడైనా గూడా? అడిగామా ఎవరినైనా? చెప్పండి. మాకింత డబ్బులిస్తే మీ చర్చికి రాయండి అనేసి ఎవరినైనా అడిగిన వాళ్ళకి చేతులెత్తండి. ఎవ్వరిని అడగమండి. ఎంత భారభరితమైందో మీకు తెలియదు. 35,000 రెంటు. 35,000 రెంటు, కరెంటు బిల్లు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఎవరికి కూడా ఏ లోటు లేకుండా ప్రతిది కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఎంత కష్టంతో కూడిన పనో మీకు తెలియదు. అయినా కూడా ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మా దగ్గరికి దేవుడు పంపించిన కనీసం వారిని పరిపూర్ణులు చేయాలన్నదే ప్రియమైన దేవుని పిల్లారా మా యొక్క తలంపు. అంతకు మించి ఏ ఉద్దేశంతో చేయలేము. ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది ఏందంటే అదే. ఎందుకంటే ఈ క్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొంటానా? ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే మనం ఇక్కడ ఉన్న 40 మందో, 50 మంది, ఈ 50 మందిలో కూడా మనం ఉన్నామో లేదో కనీసం ఉండాలన్నదే మన కోరిక. దేవుడి తలంపు కూడా అదే కదా! మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఉన్నది. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం వేరుగా కనిపించాలి గానీ, వేరు కాకుండా మనము యాజ్ ఇట్ ఈస్‌గా లోకములో ఉన్న వారితోటి మనం సమానంగా ఉంటే ఏమీ ఉపయోగం లేదు ప్రియమైన దేవుని పిల్లారా. మనము ప్రత్యేకంగా అనిపించాలి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా జీవించాలి. నేను క్రీస్తు వెలుగుగా గనుక మీరు కూడా వెలుగై ఉండాలి. మీరు లోకానికి ఏమన్నాడు? ఉప్పు అయి అన్నాడు. ఉప్పు అంటే ఏంటి? ఒక శాస్త్రం ఉంటది. ఏమంటది? అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటదంట ఉప్పు. మీరు అన్ని కూరలలో మసాలా, ఎంత గరం మసాలా గాని ఇంకెన్ని ఇప్పుడు వచ్చాయి కదా!
మంచి మంచి మసాలాలు వేయండి, కారము మిగతా అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేయలేదనుకోండి, ఆ కూర రుచి ఉంటుందా? ఆ కూర తినబుద్ధి కాదు కూడా కాదు. కానీ ఈరోజు ఉప్పుకు ఎంత వాల్యూ ఉందో ఉప్పుతో పోల్చాడు ఈరోజు క్రైస్తవునిగా. నువ్వు లోకానికి ఉప్పుగా ఉండాలి అన్నాడు. లోకములో ఉప్పుకి ఎంత వాల్యూ ఉందో అది చాలా చీపు, తక్కువ రేటు. ఎంత తక్కువ రేట్ అంటే ఇప్పుడు కూరల్లో వేసే అన్ని ఐటమ్స్ కంటే అది తక్కువ రేటు ఉప్పు. ఈరోజు క్రైస్తవుడు బయట ఎంత చులకనగా చూసినా దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడివి. లోకములో నిన్ను చాలా చీనంగా చూడొచ్చు, ఎంత అసహించుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో మాత్రము నువ్వు గొప్పవాడి ప్రియమైన దేవుని పిల్లారా. అలాంటి గొప్పవాడిగా నువ్వు కనిపించాలంటే నీ సత్ప్రవర్తన కనిపించాలి. నువ్వు సత్ప్రవర్తన ఏంటంటే ఒకని సత్ప్రవర్తన వలన వాక్యం లేకుండానే రాబట్టవచ్చును అంటాడు. నువ్వు వాక్యాన్నే చెప్పనవసరం లేదు, నీ సత్ప్రవర్తన ఉండాలి. నీ సత్ప్రవర్తన నువ్వు మనిషిని రాబట్టవచ్చు. అలా నువ్వు రాబట్టాలంటే ప్రియమైన దేవుని పిల్లారా, ముందు మనము లోకానికి వేరుగా కనిపించాలి. వేరుగా కనిపించాలంటే వాళ్ళ లెక్క విగ్రహాలు ఏదో ఇప్పుడు విగ్రహాలు కొంతమంది ఏమంటారంటే వేరుగా కనిపించారన్నారు కాబట్టి ఇగో విగ్రహాలు తినము, మీరు పెట్టింది మేము చేయము, మీకు ఇంటికి రాము అనే కాదు. వాళ్ళతో ఇప్పుడు విగ్రహాలు ఏమిటి? ఒట్టివి. ఒట్టివి వాటికాడికి నువ్వు వెళ్ళొచ్చు, వాటి తినొచ్చు అని బైబిల్ చెప్పింది. కానీ ఎవరైనా అభ్యంతరపరిస్తే నువ్వు తినొద్దు అంటాడు. ఎవరైనా అభ్యంతరపరిచాడా? గో ఇది విగ్రహాలది, నువ్వు తినగొద్దు కదా అని అన్నాడు అనుకో, అప్పుడు తినాకు. అంతేగాని నువ్వు వాళ్ళ దగ్గరికి పోకుండా వాళ్ళని వేరుగా చూడొద్దు. వాళ్ళు వేరుగా చూస్తే వాళ్ళు కూడా నీ సహోదరులే కదా. ఈరోజు భూమి మీద ఉన్న యావత్ భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలేనా కాదా? దేవుని పిల్లలే. కానీ దేవుని పిల్లలందరినీ కూడా దేవుని దగ్గరికి చేర్చాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో ఉన్నప్పుడు ఏమైందంటే మనలో అందరితో సమానంగా ఉండాలి. నీ ప్రవర్తన వేరుగా ఉండాలి. ఉప్పు చేప ఎలాగైతే సముద్రములో ఉండి ఉప్పు అంటించుకోలేదో, నువ్వు పాపులతో కలిసిన పాపం అంటించుకొని జీవితంగా మనము బ్రతకాలి. అదే యేసుక్రీస్తు వారు చేశాడు. యేసుక్రీస్తు వారు తిరిగిందందరూ కూడా పాపులతోటే. పాపులతో తిరుగుతున్నా కూడా యేసుక్రీస్తు వారు పాపం అంటించుకున్నాడా? పాపం అంటించుకోలేదు. ఆయన ధరించుకున్న మనం కూడా ఏం చేయాలంటే పాపం అంటించుకోకుండా దేవుని పనిలో ఆయన గొప్పగా చూపించే వారిగా మనం క్రైస్తవుడిగా ఉండాలి. క్రైస్తవునిగా నువ్వు ప్రవర్తనతో జనాలందరినీ తీసుకురావాలన్నదే నీ యొక్క పిలుపులో ఉన్న అర్థము. దేవుడు అందుకే పిలిచాడు నిన్ను. అందుకే పిలిచాడు తప్ప నువ్వేదో చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు పిలవలేదు నిన్ను. ప్రతి ఒక్కరిని రక్షించే పనిలో ఉండాలి. కొందరినైనా కనీసము ఇప్పుడు మనము బయటి వాళ్ళని ఎలా రక్షించుకొని చేత కాదు, కనీసం ఇంట్లో వాళ్ళనైనా రక్షించుకోగలే సామర్థ్యత నీకు రావాలనేదే దేవుని సంకల్పం ప్రియమైన దేవుని పిల్లలు. కనీసం కొందరినైనా కనీసం మన ఇంటి వాళ్ళని రక్షించుకున్నా కూడా ఈరోజు ప్రపంచాన్ని అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఇంటి వాళ్ళని రక్షించుకుంటే చాలు, ఈ హాల్ నిండిపోతుంది. నిండిపోతా అండి? మన ఇంటి వాళ్ళ మన కుటుంబాన్ని రక్షించుకుంటే చాలు. మన కుటుంబములు, మన రిలేషన్స్, మన ఇంటి వారిని రక్షించుకుంటే చాలు. మనము కొంతమందిని రక్షించవలగిన వారిని అవుతాం ప్రేమైన దేవుని పిల్లలు. అలా దేవుని పనిలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, కొన్ని మాటలు నాయన మీ పిల్లలకు నేను వివరించుండగా నాయన, మీ పిల్లలు నాయన మీ మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విని వాటి ప్రకారంగా బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మీరు మమ్మల్ని నైనా భూమి మీదకి పంపించినప్పుడే నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న మమ్మల్ని కూడా మళ్ళీ ప్రత్యేకపరిచి మా సంఘములో చేర్చుకున్న మేము ఈ లోకంలో మూర్ఖమైన తరం వారికి వేరై బ్రతుకుటకు మా అందరికీ మంచి జ్ఞానాన్ని, శక్తిని దయచేసి మనం వేడుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డనునైనా పేరు పేరున దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.